సాయిబాబా అసలు దేవుడే కాదని చెప్పేసి చాలా మంది అంటా ఉన్నారు. ఫైటింగ్ జరుగుతూ ఉన్నాయి బయట. దీనిపైన మీరేమంటారు? మీ స్పందన ఏంటి? ఆగు. సాయిబాబా నిజంగా దేవుడే. నేను ఒక పాట పాడతా, రికార్డ్ చేసుకో. బాబా సాయిబాబా నీవు మావలే మనిషివని, నీకు మరణం తప్పదని తెలిసిన ఏమి చెయ్యక అంటే ఎలా నమ్మేది? ఓకే. జనాలంటే నేను ఎట్లా నమ్మాలి? బాబా నెక్స్ట్ అడగండి. సాయిబాబా అనే వ్యక్తి ముస్లిమే కాదనలేదు. ఆయనది ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అనేది పక్కన పెట్టండి. సాయిబాబాని హిందువులు ఎందుకు కొలుస్తున్నారు, పూజ చేస్తున్నారంటే సాయిబాబా తనని తాను దత్తాత్రేయ శిష్యుడిగా, దత్తాత్రేయ భక్తుడిగా ప్రకటించుకున్నారు. దత్తాత్రేయుడు అంటే మీ అందరికీ తెలుసు కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క రూపమే దత్తాత్రేయుడు. దత్తాత్రేయ. సో దత్తాత్రేయుడి రూపాన్ని నేను దత్తాత్రేయుడి శిష్యుడిని, దత్తాత్రేయుడి భక్తుని అన్నారు కాబట్టి అప్పటి నుంచి హిందువులందరూ కూడాను సాయిబాబాని పూజించడం, ప్రార్థించడం కొలుస్తారు. చేస్తున్నారు. కాకపోతే కొన్ని సాయిబాబా టెంపుల్లో సాయిబాబా గుడి దగ్గర శివలింగాలు, ఆంజనేయ స్వామి బొమ్మలు పెడుతున్నారు. అది నాకు నచ్చలేదు. పాదాల దగ్గర పెట్టడం నాకు నచ్చలేదు. ఎందుకంటే శివుడు అంటే ఆది గురువు, ఫస్ట్ గాడ్ అందరికి కూడాను. ఈ సృష్టికి ఫస్ట్ దేవుడు ఎవరంటే శివుడు. సో శివుడు బొమ్మలు అలా పెట్టడం దయచేసి అలా పెట్టకండి. అక్కడే గొడవలన్నీ వస్తున్నాయి. సాయిబాబాని నమ్ముకున్న వారు నమ్ముకోండి. ఎందుకంటే ఆయన హిందూ దేవుడి కిందే లెక్క. ఎందుకంటే ఆయన ఒక మసీదులో ఉన్నారు. ఆ మసీదు పేరు కూడాను ఆయన ద్వారకామయ్య అని పెట్టుకున్నారు. సో ఆయన పుట్టడము ముస్లిం మతంలో పుట్టినా కానీ ఆయన నేను ఒక హిందువునని ప్రకటించుకున్నారు. ఆయన ఉండే మసీదు పేరు కూడా ద్వారకామాయ అని పెట్టుకున్నారు. నేను సాక్షాత్తు దత్తాత్రేయుడి యొక్క భక్తుడిని, దత్తాత్రేయుడి యొక్క శిష్యుడిని అన్నాడు. మరి దత్తాత్రేయుడు అంటే సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కదా. సో అందువల్ల ఆయన మతం మారి మన హిందూ మతంలోకి వచ్చాడని నేనైతే అనుకుంటున్నాను. అందుకే మనం హిందువులు అందరం కూడాను వేరే మతస్థుడైనా ఆయన మన మతం స్వీకరించి మన దేవుడి యొక్క భక్తుడిని, శిష్యుడిని అని చెప్పుకున్నాడు కాబట్టి అందరూ కూడా పూజలు చేస్తున్నారు. ఖచ్చితంగా సాయిబాబా కూడా దేవుడే. చాలా మంది సాయిబాబాని పూజిస్తే కష్టాలు తప్పవు అన్నట్టుగా అంటారు. అంటే పచ్చి నిజం. నిజమేనా? అంటే ఆయనని ఎవరైతే కొలుస్తూ ఉంటారో వాళ్ళకి చాలా కష్టాలు ఉంటాయి అంటారు. నేను పొద్దుగా లేగానే భూతల్లికి ముందు, తర్వాత సాయిబాబాకే మొక్కుతా, పక్కలకి వెళ్ళి లేవంగానే. మీరు చెప్పండి అన్న. బయటికి వచ్చేటప్పుడు ఇంట్లోకి వెళ్ళి బయటికి రా. నాకైతే మంచి జరిగిందమ్మా. నేను షిరిడి చాలాసార్లు వెళ్ళాను. నాకైతే మంచి జరిగింది. చాలామంది ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఆయన్ని నమ్ముతుంటారు. రమాప్రభ గారు కావచ్చు, అన్నపూర్ణ గారు కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా షిరిడి సాయిబాబాని నమ్ముతారు. ఎవరింట్లోకి వెళ్ళా కానీ షిరిడి సాయిబాబా విగ్రహం ఉంటుంది. కంపల్సరీ. ఆయన పుట్టింది ముస్లిం మతంలో అయినా కానీ ఆయన హిందూ మతాన్ని స్వీకరించుకున్నారు. ఆయన ఉండే మసీద్ అంటే ఆయన ఒక ఇల్లు ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో ఆ పేరు కూడా హిందూ పేరు పెట్టుకున్నారు, ద్వారకామాయని. తర్వాత ఆయన దత్తాత్రేయుని యొక్క భక్తుడిని అని ఆయన ప్రకటించుకున్నారు. సో ఆయన హిందూ కిందే వస్తారు. ఖచ్చితంగా సాయిబాబా దేవుడే. ఇందాక మీరు అన్నారు కదా శివుడి విగ్రహాలు అవన్నీ సాయిబాబా అది నాకు నచ్చలేదు. హిందువులేలా కొట్టుకుంటే మరి మనము ఎలాంటి మెసేజ్ ఇద్దామని చెప్పేసి ఈ మధ్యకాలంలో హిందూ దేవుళ్ళ పైన, హిందూ సినిమాల పైన, హిందూ కవుల పైన విమర్శలు చేస్తున్నారు, విషయం కక్కుతున్నారు. సో ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు 800 కోట్ల జనాభా ఉన్నారు. అందులో మనం హిందువులమే 2 బిలియన్ అంటే 200 కోట్ల వరకు ఉన్నాం. సో హిందువులందరూ కూడా ఒక తాటిపై నిలబడాలి. మన సనాతన ధర్మాన్ని, మన హిందూ ధర్మాన్ని మనం సంరక్షించుకోవాలి. గతంలో కూడా ఇలాగే ఆపద వచ్చినప్పుడు స్వామి వివేకానంద గారు కావచ్చు, లేకపోతే ఆదిశంకరాచార్య కావచ్చు, ప్రపంచ దేశాలన్నీ తిరిగి హిందువుల యొక్క గొప్పతనం, సనాతన ధర్మం యొక్క గొప్పతనం చాటి చెప్పారు. తద్వారా మన హిందువుల యొక్క బలాన్ని ప్రపంచానికి తెలియజేశారు. ఇప్పట్లో కూడా నరేంద్ర మోడీ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తాం. చాలా సంతోషం. హిందువులందరూ కూడా ఏకతాటి మీద ఉండాలి. అలాగే అన్ని మతాలని కూడా గౌరవించాలి. సాయిబాబా ముస్లిం కులస్తుడైనా ఆయన మన మతంలోకి వచ్చేసారు. ఆయన నేను దత్తాత్రేయుడి భక్తుడిని ప్రకటించుకున్నారు కాబట్టి ఆయన కూడా మన హిందూ కిందే లెక్క అనమాట. ఆయన కూడా ఖచ్చితంగా దేవుడే. ఎందుకంటే మనం ఎవరి నమ్మకాన్ని మనం వమ్ము చేయలేము. ఆయన దేవుడు కాకపోతే షిరిడీలో తిరుపతి తర్వాత మళ్ళీ ఎక్కువ ఫ్లోటింగ్ ఉండేది మన ఇండియాలో షిరిడీ. ఆ విషయం అందరికీ తెలుసు. షిరిడి సాయిబాబా దగ్గర విదేశీయులు సైతం వస్తున్నారు. ఖచ్చితంగా ఆయన ఎవరు కూడాను దేవుడు కాదని అనొద్దు. షిరిడి సాయిబాబా గారు కూడా ఖచ్చితంగా దేవుడే. అలాగే అల్లా దేవుడే, జీసస్ కూడా దేవుడే, ప్రతి ఒక్కరు దేవుడే. ఎవరి నమ్మకం వాళ్ళది. సో అన్ని మతాలని కూడా మనం గౌరవించుకుందాం. నేనైతే పక్కా హిందూ యాక్టివిస్ట్ను, కానీ నేను అన్ని మతాల్ని గౌరవిస్తాను. అన్ని దేవుళ్ళు కూడాను
చేతులు ఎత్తి దండం పెడతాను. అది నా ఇష్టం అది. ఓకే. రీసెంట్ డేస్ లో చూసుకుంటే బంగ్లాదేశ్ గురించి ఫుల్ హాట్ టాపిక్ అయింది మన దేశంలో. బస్సు అదే హిందువుల మీద కానీ వాటి మీద వీటి మీద కొన్ని టాపిక్స్ గట్టిగా ప్రచారాలు కూడా నడిచినాయి. కాబట్టి ఈ టైంలో షారుఖ్ ఖాన్ కోల్కతా నైట్ రైడర్స్కి ఐపీఎల్ టీంకి సంబంధించి బంగ్లాదేశ్లో ఉన్న ప్లేయర్స్ని కొనడం లాంటివి జరుగుతూ ఉన్నాయి. ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి షారుఖ్ ఖాన్ ఈ సందర్భంగా మనం దేశద్రోహి అనొచ్చు. ఆయన ఇండియాలో ఉంటూ బంగ్లాదేశ్ నుంచి కోల్కతా నైట్ రైడర్ కోసం ఒక ముస్తాఫిజుర్ రెహమాన్ అనే ఒక క్రికెటర్ని తీసుకురావడం, పైగా అతనికి భారీ పారితోషికం అనమాట. 9 నుంచి 10 కోట్లు ఇవ్వడం అనేది నిజంగా దేశద్రోహం కింద వస్తుందన్నమాట. బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ, చైనా కానీ మన ఇండియా మీద ఎంత విషయం కక్కుతున్నాయో మన అందరికీ తెలుసు. ఎంత ఇండియాని నాశనం చేయాలనే చూస్తున్నాయి ఈ 3 దేశాలు కూడాను. సో మరి అలాంటి దేశాల నుంచి ఈయన ఎట్లా మరి తీసుకొస్తారు క్రికెటర్స్? నాకు అర్థం కావడం లేదు. ఆయన తీసుకొస్తే మనోళ్ళు ఏందన్నా, అంటే మనోళ్ళు ఏం చేయలేరా, ఏం చేయట్లేదా? వాడు కొన్నాడు అంతవరకే. ఇంకా తర్వాత ముందు స్టెప్ ఇంకొంది కదా. IPL 2026 గాను ఈ ముస్తాఫిజుర్ రెహమాన్ అనే ఒక క్రికెటర్ని, బంగ్లాదేశ్ చెందిన క్రికెటర్ని 10 కోట్లు పెట్టి కొన్నాడు. కొన్నంత వరకే. దాని మీద చాలా విమర్శలు వస్తున్నాయి. అందరూ కూడా షారుఖ్ ఖాన్ మీద తిరగబడుతున్నారు. సో ఖచ్చితంగా షారుఖ్ ఖాన్కి బుద్ధి చెప్పాలి. షారుఖ్ ఖాన్ ఆ ప్లేయర్ని వెనక్కి పంపించాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఇండియాలో ఉన్నాడు. ఒకప్పుడు ఆయన ఎక్కడో టెలివిజన్లో ఉండేవాడు, ఒక చిన్నపాటి ఆర్టిస్టు. ఈరోజు ఆయన ఇండియాలోనే కాకుండా గ్లోబల్లీ కూడా మంచి పేరున్న వ్యక్తి షారుఖ్ ఖాన్. అంటే టాప్ 10 గ్లోబల్ యాక్టర్స్ అంటే, గ్లోబల్ స్టార్స్ అంటే అందులో షారుఖ్ ఖాన్ పేరు వస్తుంది, అలాగే మన రజనీకాంత్ పేరు కూడా వస్తుంది. సో ఇండియా ఆయనకు అంత గౌరవించేటప్పుడు మరి ఇండియాకి చెందిన హిందువుల్ని ఎంత ఘోరంగా అక్కడ తగలబెట్టేస్తారో మనం చూస్తాం. బంగ్లాదేశ్లో, ఢాకాలో కావచ్చు, ఇంకెక్కడ కావచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్లో బంగ్లాదేశ్ క్రికెటర్స్ కొనాల్సిన అవసరం ఏంటి? ఇంకెవరు లేరా? ఆస్ట్రేలియాలో లేరా? ఇంగ్లాండ్లో లేరా? ఇంకా వేరే దేశాలు ఎక్కడ లేరా? నార్మల్ గానే రక్తం మరిగిపోతూ ఉంటది ప్రతి ఒక్కడికి. ఇన్ని ఇన్సిడెంట్స్ చూసినా కూడా మరి ఈ పర్సన్ అసలు అట్లా తీసుకొచ్చిండు, ఐ మీన్ అట్లా ఉంటుండు. ఒకవేళ కోల్కతా నైట్ రైడర్స్లో ఈ ముస్తాఫిజుర్ రెహమాన్ అనే బంగ్లాదేశ్ క్రికెటర్ని పెట్టుకుంటే షారుఖ్ ఖాన్ ఇల్లు ఉంది కదా, ఆ ఇల్లు అయితే తగలబెట్టేస్తారు హిందువులు అందరూ కలిసి, ఇండియన్స్ అందరూ కలిసి. మన్నత్తో జన్నత్ అనేది ఇల్లు ఉంది కదా, మన్నత్. ఆ మన్నత్ని అయితే మాత్రం తగలబెట్టేయాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే మన ఇండియాలో ఉండేటప్పుడు మన ఇండియాకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇండియా గౌరవం ఇవ్వాలి, హిందువులకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళ భార్య కూడా ఒక హిందువు కదా, గౌరీ ఆమె పేరు. షారుఖ్ ఖాన్ వైఫ్ పేరు గౌరీ. మరి ఆమెకు తెలీదా హిందువులు ఎంత ఘోరంగా తగలబెడుతున్నారు బంగ్లాదేశ్లో? మరి ఆమె చెప్పదా వాళ్ళ ఆయనకి? అంతే కదా. బంగ్లాదేశ్ అంటే మన ఇండియాకి శత్రు దేశం కదా, పాకిస్తాన్ కూడా శత్రు దేశమే, చైనా కూడా శత్రు దేశమే. పాకిస్తాన్ మొత్తము కాశ్మీర్ అంతా ఆక్రమించేసింది, సగంకు పైగా. ఆ చైనా అరుణాచల్ ప్రదేశ్ సగానికి పైగా ఆక్రమించేసింది. ఇంకా బంగ్లాదేశ్ మనుషులందరూ ఎక్కడ చూసినా అస్సాంలో ఉంటున్నారు, లేకపోతే వెస్ట్ బెంగాల్లో ఉంటున్నారు. మమతా బెనర్జీ కూడా వాళ్ళకి ఫుల్ సపోర్టు. మమతా బెనర్జీ కూడా ఫుల్ సపోర్టు. మమతా బెనర్జీని కూడా దహనం చేసేయాలి ఫస్ట్, దరిద్రం పోతుంది. ఆమెకు భారతీయురాలు అయి ఉండి, హిందూ బ్రాహ్మణ్ అయి ఉండి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏంటి అసలు? టెర్రరిస్టులకి నాకు తెలియక అడుగుతున్నాను. సో మన దేశంలోనే చాలా మంది ఉన్నారమ్మా శత్రువులు. మన దేశంలో బంగ్లాదేశ్ సంబంధించిన టెర్రరిస్టులు, పాకిస్తాన్కి చెందిన టెర్రరిస్టులు చాలా మంది ఆక్రమించేస్తారనమాట. సో అది ఖచ్చితంగా షారుఖ్ ఖాన్కి పనిష్మెంట్ ఉంటుంది. షారుఖ్ ఖాన్ ఇల్లు అయితే తగలబెట్టేస్తారు. హిందూ సంఘాలు అన్నీ కూడాను. బాయ్కాట్ IPL అనకూడదు, బాయ్కాట్ షారుఖ్ ఖాన్ అనాలి. IPL అని ఎందుకు అంటాం? దాని మీద ఎంతో మంది, వేలాది మంది, లక్షలాది మంది బతుకుతున్నారు. చాలా మంది యూత్ అందరికి ఎంటర్టైన్మెంట్ అది. బాయ్కాట్ IPL అని నన్ను బాయ్కాట్ షారుఖ్ ఖాన్ అనాలి. షారుఖ్ ఖాన్ని BCCI వాళ్ళు తప్పించేయాలన్నమాట వీటి నుంచి. ఇంకా వాళ్ళకి తెలియకుండానే కొన్నాడు, ఇంకా ఫైనల్ కాలేదన్నమాట. 9 నుంచి 10 కోట్లు ఖర్చు పెట్టి కొన్నాడని వచ్చే వార్తలు. ఒకవేళ అదే నిజమైతే మాత్రం ఆయన బాయ్కాట్ చేయాలి. క్రికెట్ నుంచే కాదు ఆయన ఇండియా నుంచే బయటికి పంపించాలి. మన ఇండియాలోనే చాలామంది హిందూ వ్యతిరేకులు, దేశద్రోహులు ఉన్నారండి. మొన్న మధ్య పాకిస్తాన్కి మనకి అంత ఫైట్ అవుతున్నప్పుడు ఎంతమంది, మన ప్రకాష్ రాజ్ కావచ్చు, సమంత ప్రకాష్ రాజ్ అంటాడు ఎందుకు పాకిస్తాన్ ఆర్టిస్టులు మన సినిమాల్లో పెట్టుకోవచ్చు అంటాడు. ఈ సమంత ఏమంటది?
అక్కడ సింధు జలాలు ఆపేస్తున్నామంటే వాటరు పుష్పాలు ఆకులు ఇవన్నీ కూడా ప్రకృతి ఇచ్చేవి, ఎవరు ఆపలేరు అని అంటుంది ఆమె సమంత. ఆమె ఒక దేశద్రోహులు ఇక్కడే ఉన్నారు, ఇంకా ఎక్కడో లేరు. మన పక్కనే ఇండియాలోనే చాలా మంది దేశద్రోహులు ఉన్నారు, తర్వాత పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, చైనా కావచ్చు. ముందు వీళ్ళకి మనం బుద్ధి చెప్పాలి, వీళ్ళని దేశం నుండి బయటికి పంపించినాక అదే అంటున్నా నేను. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.